ఎన్నో సంవత్సరాల పోరాటము చివరికి ఒక చివరి అంకుశానికి వచ్చిందని ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇటు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మాదిగలకు చివరికి వాళ్ళ వర్గీకరణ కోసం ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న దశలో ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏపూరు సోమన్న గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఎవరైతే ఉన్నారో ఎస్సీ బిడ్డల కోసం కవాతు నిర్వహించేందుకు భారీగా తెలంగాణ ఉద్దేశంతో ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏపూరు సోమన్న రావడం జరిగింది. అన్న మాట్లాడుతున్నా, నమస్తే అన్న. మీకు చివరిగా మీకు మీ ఎన్నో సంవత్సరాల కళ నెరవేరేందుకు మేము మా పిలుస్తాం ప్రభుత్వం చెప్తున్నాం. ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు గౌరవ పెద్దలు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు 30 ఏండ్ల క్రితం 1994లో ఈదుమూడి అనేటువంటి గ్రామంలో ఏర్పాటు చేయబడినటువంటి ఎంఆర్పిఎస్ మాదిగ దండోరా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జెండా ఇవాళ ప్రపంచ పటం పైన ఒక చరిత్ర, ఒక హిస్టారికల్గా వెళ్ళిపోయింది. చాలా జెండాలు పుట్టాయి, ఎజెండా లేకుండా కొట్టుకుపోయాయి. చాలా వేదికలు వచ్చాయి, ఎజెండా లేకుండా కొట్టుకుపోయినాయి. ఎంఆర్పిఎస్కు ఒక ఎజెండా ఉంది. ఆ ఎజెండా 3 దశాబ్దాలుగా ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని అగచాట్లు వచ్చినా, ఎన్ని నిర్బంధాలు వచ్చినా, ఎన్ని కష్టాలు, కన్నీళ్లు, దుఃఖమంతా, భారము, బదనాములు కూడా గుండె మీద మోస్తూ జాతిని నడిపించి గెలిపించిన నాయకుడు ఎన్నో కుట్రలు చేసి, కుయుక్తులు చేసి 2004లోనే కోర్టుకెళ్ళి అమలైనటువంటి వర్గీకరణను కొట్టేపించినటువంటి చరిత్ర తోటి సోదరులకు వాళ్ళ యొక్క ఆర్థికము, రాజకీయ లావాదేవీలు, వారి అండదండలు, వాళ్ళ పలుకుబడితో ఆ రోజుల్లోనే అమలైన వర్గీకరణను కొట్టేయించినటువంటి ఒక హీనమైన సంస్కృతి సోదరులకు ఉన్నది. కానీ ఇక్కడ ఎస్సీల్లో ఉండబడినటువంటి 59 కులాల్లో కేవలం ఒక్క కులమే పక్కకు జరిగితే 58 కులాలు ఇవాళ బ్రహ్మాండంగా ఎంఆర్పిఎస్ కృష్ణమాదిగ చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా నిలబడినటువంటి పరిస్థితి. 58 కులాల యొక్క అస్తిత్వం, హక్కులు, ఆత్మగౌరవం ఇవన్నీ కృష్ణన్న 30 ఏండ్ల నుంచి పోరాడి సాధించినటువంటి చరిత్ర. ఇవాళ విజయం సాధించి విజయోత్సవం నిర్వహించుకునేటువంటి సందర్భంగా జాతిలో పుట్టిన కళాకారులుగా, జాతి బిడ్డలుగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర ఉంది, నక్సలైట్ పార్టీలలో మా పాత్ర ఉంది, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి రాజకీయ పరిణామాల్లో ఏ పార్టీ ఓడిపోవడానికైనా, ఏ పార్టీ గెలవడానికైనా కళాకారులుగా మా పాత్ర మేము పోషించాం. ఈ తెలుగు నేల కళాకారులుగా మా పాత్ర మేము పోషించినటువంటి మేము మా 30 ఏండ్ల సుదీర్ఘమైన కృష్ణమాదిగన్న పోరాటానికి 30 రోజుల మా సమయం ఇవ్వడానికి మేమందరం కళాకారులుగా ముందుకు వచ్చినాం. మేము రేపు గ్రామాల్లోకి వెళ్ళి డిసెంబర్ 27న నుంచి జనవరి 27 వరకు 1,00,000 డప్పులు, 1000 గొంతులు కళానాయకుల కవాత్ నిర్వహించబోతా ఉన్నాం. 1,00,000 డప్పులు, 1000 గొంతులు కళానాయకుల కవాత్ నిర్వహించబోతా ఉన్నాం. ఈ కవాత్ దేనికోసం అంటే 30 ఏళ్ళుగా త్యాగాలు చేసిన జాతి బిడ్డలను సన్మానించుకుంటాం, సత్కరించుకుంటాం, అమరులైన అమరవీరులకు నివాళులర్పిస్తాం. 30 ఏళ్ళుగా మాతో పాటు మా ఉద్యమానికి, మా కృష్ణన్నకు సపోర్ట్ చేసినటువంటి అన్ని రాజకీయ పక్షాలకు, ప్రజాస్వామికవాదులకు, ప్రజా సంఘాలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. భవిష్యత్తులో వర్గీకరణను అడ్డుకునేటువంటి ఏ శక్తులకు కూడా మాదిగ ఉద్యోగస్తులు వచ్చారు ఉద్యమంలో, మాదిగ విద్యార్థులు వచ్చారు ఉద్యమంలో, మాదిగ మహిళలు వచ్చారు ఉద్యమంలో, అన్ని మానవతా ఉద్యమాలు వచ్చినాయి. కానీ కళాకారులుగా ఈ ఉద్యమాన్ని మేమే లీడ్ చేస్తున్నాం. ఈ చివరి దశలో ఉన్నటువంటి పోరాటానికి కళాకారులుగా మా జాతిలో పుట్టినందుకు కృష్ణన్నకు మద్దతుగా ఈ పోరాటాన్ని. అందుకే ప్రియమైన మిత్రులారా, సమాజం ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరి వైపు అన్యాయం ఉంది. ఇంకా అడ్డుకోవాలని చూస్తే చరిత్రలో హీనులైపోతారు. గౌరవ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలోనే నేను మొదట అమలు చేస్తా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. అందువల్ల ఇక వర్గీకరణ ఆపే శక్తి ఎవరూ లేరు. ఒకటి రేవంత్ రెడ్డి విషయం, మనం సీఎం విషయం చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది. వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం ఉందా? దానికి మీరు ఏ విధంగా పోరాడుతున్నారు? ఎస్, ఖచ్చితంగా ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణ అనేది కొత్తగా ఈరోజు అసెంబ్లీ తీర్మానం అనేది ఏమీ లేదు. గత ప్రభుత్వాలు అనేక తీర్మానాలు చేసినాయి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంది. ముఖ్యమంత్రి గారు మేము అమలు చేస్తాం, ఆ మాట కట్టుబడి ఉంటున్నాం అనేటువంటి మాట అనేక సందర్భాలు చెప్పారు. నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కూడా వారు చెప్పారు. మాకు ఆ నమ్మకం, విశ్వాసం ఉంది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీకైనా మాదిగల శక్తి ఏందో తెలుసు.
మాట ఇస్తే అబద్ధమో ఆడితే ఎట్లా ఆడకపోతే ఎట్లా అనేది తెలుసు. మొదటి నుంచి దగాపడ్డ జాతి ఎవరనేది కూడా రేవంత్ రెడ్డి గారికి తెలుసు. మొదటి నుంచి అన్యాయానికి మోసానికి గురవుతున్న జాతి ఎవరనేది కూడా రేవంత్ రెడ్డి గారికి తెలుసు. అందువల్ల మేమేమంటున్నామంటే ముఖ్యమంత్రి హోదాలో వారు బహిరంగంగానే వారు అసెంబ్లీలో అందరూ ప్రపంచం వినేటట్టు చెప్పారు. నిన్న కూడా చెప్పారు వర్గీకరణ కట్టుబడి ఉంటామని. అందువల్ల మేము ఇక దీని మీద నాన్చే ధోరణి ఉంటుందని మేము అనుకుంటలేము. అందువల్ల మేము యావత్ ప్రపంచాన్ని మాకు మద్దతు ఇచ్చిన జాతిని కూడగట్టి మరొకసారి మా ఆకాంక్ష బలమైన ఆకాంక్షను తెలియజేయడం కోసం కళాకారులుగా మేము కృష్ణన్న అనేక పోరాటాలు, విశ్వరూపాలు మహాసభలు, యుద్ధబేరి మహాసభలు, అనేక సభలు నిర్వహించి ఎక్కడ నిర్వహించినా అదొక హిస్టరీ, అదొక చరిత్ర. ఈసారి కూడా మా ఇంట్లో ఉన్నటువంటి ఆయుధం అనేక ఉద్యమాలకు ఎవరో అనుకో డప్పులు కొట్టినాం, సావులకు, పెండిలకు, ఊరేగింపులకు ఎవరికో కొట్టినా మేము మా హక్కుల కోసం మొదటిసారిగా 1,00,000 డప్పులు 1000 గుంతలతో మోగించబోతా ఉన్నాం దండోరా. అందువల్ల ఈ కార్యక్రమానికి నిర్వహణ కమిటీ వేసాం, స్టేట్ కమిటీ అధ్యక్షునిగా నేనే బాధ్యతలో ఉన్నాను. అందువల్ల ఉమ్మడి జిల్లాను కూడా మొత్తం తిరుగుతా ఉన్నాం, కొన్ని ప్రాంతాల్లో తిరిగి దీని విజయవంతం కోసం ప్రయత్నం చేస్తాం. ఓకే, వేపూరు సోమరావు గారు చెప్పేది ఒకటే, ఇప్పటికే మాదిగ బిడ్డలకు అందరికీ కూడా సంతోషకరమైన వార్త కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం జరిగింది. చూస్తున్నాము 1,00,000 డబ్బులు 1000 గుంటలతో కళాకారులంతా కూడా ఏకం కావాలి. దాన్ని మాత్రం మనం విజయవంతం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క మాదిగ బిడ్డ 30 సంవత్సరాల నుంచి ఎంత పోరాటాలు చేసిందో మనకిష్ట మాదిగ పోరాట ఫలితమే ఇదంతా. ఖచ్చితంగా మన అందరం కూడా ఈ ఒక ఏదైతే ఉందో, ఏదైతే సమావేశం ఉందో దాన్ని ఖచ్చితంగా మనం సక్సెస్ చేయాలని కూడా కోరుతున్నాం.